మీరు రోడ్లు ఎత్తే మీ సొత్తు నుంచి ఎత్తే మీ 2 ఎకరాలు ఇప్పుడు లక్షల కోట్లకి వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళిందండి? లోకేష్ బాబు గారు మీరు సమాధానం చెప్పండి. ఎక్కడి నుంచి 1,00,000 కోట్లు మీ దగ్గరికి వచ్చినాయి? 2 ఎకరాల ఆసామి 2004లో 2 లక్షలు ట్యాక్స్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 2005 వచ్చేతలకి 80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. అంటే దాదాపుగా 1000 కోట్లు. 1000 కోట్లు ఒక్క సంవత్సరంలో ఎలా సంపాదించారండి బాబు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మా అందరిలాగా మానవులుగా పుట్టారుగా. ఏంటి తాడా? ఎప్పటి నుంచో మీరు వ్యాపారం చేశారు. కానీ 2004 నుంచి 2005కి ఒక్కసారిగా 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం మార్పులు జరిగినాయి మీలో అతీత శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం ఒక్కటే మార్పు, తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు. తండ్రి ముఖ్యమంత్రి అవ్వగానే 50 లక్షల ఆసామి 1000 కోట్లకు పరిగెత్తాడు ఒక్క సంవత్సరంలో. ఎంతమంది అండి ఇక్కడ ₹1 కోటి సంపాదించిన చెప్పండి? 1000 కోట్లు కాదు, ₹1 కోటి ఒక్క సంవత్సరంలో ఎవరైనా సంపాదించారా? ఎవరూ సంపాదించరా. ఆయన మాత్రం 1000 కోట్లు 1 ఇయర్ లో సంపాదించాడు. 5-6 ఏళ్ల ఇతనికి 42,000 కోట్లు ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఎవరొక్క సొత్తు? నీ సొత్తు, నా సొత్తు. అది ప్రజల సొత్తు, ముసలి వాళ్ళ సొత్తు, విద్యార్థుల సొత్తు, నిరుద్యోగుల సొత్తు, పేదల సొత్తు, ప్రతి ఒక్కరి సొత్తని. ఈ విధంగా రాష్ట్ర సంపదను 2 కుటుంబాలు 2 వర్గాలు తినేసేస్తే మిగిలిపోయిన బిచ్చగాళ్ళకేసినట్టు బిచ్చవేస్తున్నారు. మనమేమో ప్రజలమేమో తీసుకున్న వాళ్ళమి, నాయకులేమో ఇచ్చేవాళ్ళు. ఎవడబ్బ సొత్తు ఇస్తున్నారండి? మన సొత్తు మనకిచ్చి మేము అదేసాం, మేము రోడ్లేసాం, మేము శ్మశానం అది కట్టాం, మేము అది కట్టాం, ఇది కట్టామని చెప్పుకుంటారు రాజకీయ నాయకులు. అది మన సొత్తే ఒకటి. రెండోది, రాజ్యాంగ స్ఫూర్తికి గండి కట్టి కేవలం వర్గాలుగా అవినీతి ప్రబలిపోయింది. ఈ రోజున అవినీతి ప్రబలిపోవడం వల్ల 2 అయ్యింది. ఒకటి, వర్గాలుగా విడిపోయినాయి. ధనిక వర్గము, పేద వర్గము, మధ్య తరగతి వర్గం అనేది మాయమైపోయింది. ఎవరైనా చూడండి, ఒకప్పుడు మధ్య తరగతి ఉండేది. దాదాపుగా 170 మంది మధ్య తరగతి వర్గం ఉండేవాళ్ళు. ఈ రోజు మధ్య తరగతి వర్గం అంతా కూడా పేద వర్గంలోకి నెట్టబడింది. కేవలం ఒక 110 మంది మాత్రమే ధనిక వర్గంలో గెలిపారు. మిగతా వాళ్ళందరూ కూడా పేద వర్గంలోకి నెట్టబడ్డారు. మనం అనుకుంటున్నాం, ఓకే మన స్థితిగతులు అంతకంటే బాగున్నాయి కదా, అంతకుముందు గుడిసెలో బతికాము, ఇప్పుడు కొద్దిగా ఇల్లు కట్టుకున్నాం కదా. కానీ మీరు ఇల్లే కట్టుకున్నారు, వాళ్ళు 1000 కోట్లతో భవంతులు కట్టారు. వెళ్ళి బెంగళూరులో జగన్ గారి ప్యాలెస్ చూడండి, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ప్యాలెస్ హైదరాబాద్ లో చూడండి. అప్పుడు తెలుస్తుంది మీ గుండెలు కూడా నా గుండెలాగా మండుతాయి. తెలిసే కొద్ది గుండెలు మండుతున్నాయి. ఇక్కడ నాకేం సమస్య లేదండి, నేను అమెరికాలో బాగానే సంపాదించుకుంటున్నా. మా ఆవిడ జాబు, మా పిల్ల జాబు, మా డాక్టర్ కూడా జాబు, అందరం కూడా వెల్ సెటిల్డ్, ఇల్లు కొట్టుకుని అంతా సేఫ్గా ఉంది. కానీ నేను ఒకటే అనుకున్నా, ఈ బుక్ ఎందుకు రాశాను, జనసేనకే ఎందుకు ఓటేయాలని. ఈ బుక్ రాయడమే కాదు, ఇంకోటి కదలిరండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పి నేను మొన్న దుబాయ్లో ఇచ్చి వచ్చాను ప్రోగ్రాము, విశాఖపట్నంలో ఇచ్చాను, విజయవాడలో ఇచ్చాను, ఇప్పుడు రాజమండ్రి రేపు ఉంది. రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా, మళ్ళీ మార్చి నుంచి వచ్చి మళ్ళీ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా. ఎందుకు? నాకేంటి ఒకే ఒకటి, ఒక మహానుభావుడు తను రోజుకి 50 లక్షలు సంపాదించే సత్తా ఉన్న ఒక మహానాయకుడు అన్ని వదిలిపెట్టుకొని కేవలం ప్రజా సమస్యల కోసం వచ్చినప్పుడు ఆయనకి ఈ మాత్రమన్నా ఉడతా సాయం చేయకపోతే నాకైతే నిద్ర పట్టలేదు అమెరికాలో. అందుకే ఆయన కోసం ఒక 6 నెలలు కష్టపడదామని. నాకు రాజకీయం తెలియదండి, నేను 4 నెలల క్రితమే రాజకీయం మాట్లాడటం నేర్చుకున్నా. నాకు అసలు రాజకీయమే తెలీదు. నాకొక్కటే తెలుసు, రాజకీయం అనేది నా జీవితంతో ఆడుకుంది. 4 ఏళ్లకు 200 రూపాయలు లేక మా అమ్మ చనిపోయింది ఈ ఊర్లోనే, ఎవరైనా కనుక్కోండి. ఎందుకు? 200 రూపాయలు లేక మా నాన్న 200 రూపాయలతోటి మా అమ్మకు వైద్యం చేపించలేకపోయాడు.
ప్రభుత్వం ఆ మినిమం వైద్యం ఇవ్వలేకపోయింది, విద్య ఇవ్వలేకపోయింది, మినిమం క్వాలిటీస్ కూడా ఇవ్వలేకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు గుండెల మండి రాజకీయం మీద ఆసక్తితోటి అసహ్యంతో దూరంగా ఉందా. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఒక మహానాయకుడు ఇచ్చాడు. వాడు మిగతా వాళ్ళలాగా మెత్తకోడు కాదు, వాళ్ళ అన్నలాగా పార్టీని కాంగ్రెస్ కాదు కదా, భగవంతుడు కూడా అమ్మడు. అందరూ అంటుంటారు పవన్ కళ్యాణ్ ఏదో డబ్బులు కమ్ముడిపోయాడని. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని భగవంతుడు కూడా కొండలు డబ్బుతోటి. ఆయన్ని కొనగలిగేది ఒకటి మంచితనం, విలువలు, నీతి, నిజాయితీ. అవి తప్ప డబ్బుతో ఆయన కొనలేడు. ఎందుకంటే డబ్బులు ఆయన ఇసురుకొచ్చాడు. 60 లక్షలు తన బ్యాంక్ అకౌంట్ లో ఉంటే 50 లక్షలు ఉడికి ఇచ్చాడు. ఏ నాయకుడు ఇచ్చాడని అడుగుతున్నా. స్పెయిన్ లో అత్తారింటికి దాని సినిమా చేసుకుంటుంటే జాంక్రంలో విపత్తొస్తే 30 లక్షలు పంపించాడు. ఎవడు పంపించగలడు అలాగా? చెన్నైకి 20 లక్షలు, 24 లక్షలు అవిటి వాళ్ళకి స్పోర్ట్స్ కి, 2 కోట్లు కేరళకి. ఎన్ని లక్షలు! అదేమంటే కుటుంబం సరిగ్గా చూసుకోలేకపోయాడు. ఎవరు చూస్తాడండి? మా ఆవిడ కూడా డబ్బులు ఇచ్చేది. నేను నాకు లక్షలు ఇస్తే. ఆయన పుట్టిందే ప్రజల సేవ కోసం, పుట్టిందే ప్రజల సమస్యలు ఎదుర్కోవడం కోసం. అందుకే ఆయన కుటుంబం ఆయన్ని గౌరవించలేకపోయింది. కుటుంబం ఇప్పుడు ఆయన కుటుంబం ఒకటే, మీరు, నేను ఆయన కుటుంబం, ప్రజలే ఆయన కుటుంబం, మీరందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులే. రేపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మీ కుటుంబంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన ప్రజల సేవ కోసం, ప్రజల సమస్యల కోసం ఆయన పుట్టాడు. మీరు చూడండి, ఇంతవరకు నేను నా జీవితం 53 సంవత్సరాలు, 54 సంవత్సరాలు అడుగు పెడుతున్నా. రేపు నా జీవితంలో ఎవడు ప్రజల సమస్యల గురించి బోరును ఏడ్చాడు పబ్లిక్ లో. బోరును ఏడ్చిన వ్యక్తిని ఒక్క వ్యక్తిని చూశాను, పవన్ కళ్యాణ్ గారు. అది ఆయనకు హృదయం ఉంది, హృదయం స్పందించే హృదయం ఉంది. అందుకనే ప్రజలు ఎక్కడ సమస్యలుంటే అక్కడ ఆయన సమస్యలకు వస్తాడు. అమెరికాకు వచ్చాడు ఆయన. అమెరికాకు వచ్చి అందరిలాగా టూర్లు వేసుకొని వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారు 4 నెలల క్రితం వచ్చారు, టూర్ వేసుకొని వెళ్ళిపోయారు. ఒకే ఒక్క మీటింగ్ కండక్ట్ చేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, 20 మంది సెనేటర్లతోటి 20 మీటింగ్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? అక్కడున్న వ్యవస్థలను స్టడీ చేయడం కోసం. విద్యా వ్యవస్థ ఎలా ఉంది, వైద్య వ్యవస్థ ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, వ్యవసాయం ఎలా ఉంది, వాతావరణ పరిరక్షణ ఎలా ఉంది, అన్ని వ్యవస్థల గురించి తెలుసుకోవడం కోసం, కేవలం వ్యవస్థలు స్టడీ చేయడం కోసం ఆయన వచ్చారు. తర్వాత మన ఇమిగ్రేషన్ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నింటినీ స్టడీ చేసి, ఇక్కడే కాదండి, ఇజ్రాయెల్ వెళ్తే అక్కడ వ్యవసాయం ఎలా జరిగింది, దేశం వెళ్ళినప్పుడు, ఈవెన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వ్యవస్థల గురించి స్టడీ చేసేవాడు, పుస్తకాలు చదువుకునేవాడు. ఆయన ఒక రోజుకి ఆయన చూడింది ఆవేశపడు. ఒకప్పుడు ఆవేశపడు అంటారు. ఆవేశం వస్తుందండి. ఎందుకు వస్తుంది? హృదయం చలించినోడికి వస్తుంది. బాధలు చూసి హృదయం చలిస్తే వస్తుంది. రాతి మారిన గుండెలు, రాయిలాగా మారిన గుండెలకి చలించడం రాదు, వాళ్ళకు ఉద్రేకం రాదు. నిదానంగా మెత్తగా వ్యూహాలు రచించుకుంటూ ఎలా ఓట్లు అలగొట్టాలి. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నన్ను మోడీ నుంచి రక్షించండి, నేను ముఖ్యమంత్రి అయితే మీకు అది చేస్తాననే వ్యక్తులను చూశాం. కానీ మీకేం చేయగలను, మీ సమస్యలేంటి, మీకు ఎలా ఉపయోగపడగలను అనే ఒకే ఒక్క రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి చెప్పారు, ముఖ్యంగా మహిళలకి. చాలా మంది అంటారు అందరూ ఫ్రీ 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 అని ఇస్తుంటే, నేనే చాలా మంది చెప్తాను ఫ్రీగా ఏది ఇవ్వద్దని. ఫ్రీగా పింఛన్లు ఇస్తున్నారు, చంద్రుని కానుకలు అంటారు, లేదా క్రిస్మస్ కానుకలు అంటారు. ఇవి వద్దు అని నేనే చెప్పా. ఎందుకంటే ప్రజలకు ఏది ఫ్రీగా రాకూడదు. కష్టపడి వాడు జీవితంలో పైకొస్తే ఆ ఆనందమే డిఫరెంట్ గా ఉంటుంది. కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వు, వాళ్ళకు ఉపాధి చూపించు, వాళ్ళకి చక్కటి భవిష్యత్తు ఇవ్వు. ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళని పిచ్చగాళ్ళుగా చేయొద్దని నేనే చెప్పా. కానీ ఆయన ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఒక మహిళలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే 2500 నుండి
ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.